హాయ్ హలో అందరికీ. ఇది నా ఫస్ట్ హౌస్ రిలేటెడ్ వ్లాగ్. సో ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని ఇలా రాగా చూపిస్తున్నాను. దీన్ని ఎలా రీఆర్గనైజ్ చేసాము. మేము ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. చేస్తూనే ఉంటాం, మళ్ళీ అది ఎలాగో ఫస్ట్కి వస్తుంది. సో మళ్ళీ అగైన్ యాజ్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్స్, లెట్స్ క్లీన్ అప్ అవర్ హౌస్ అండ్ రీఆర్గనైజ్ ద కిచెన్ అని అనుకొని నేను నా హస్బెండ్ ఇలా స్టార్ట్ చేసాం. ఇదే మా రెంటెడ్ హౌస్. సో ఇంకా స్పెసిఫిక్గా ఆర్గనైజర్స్, స్టోరేజ్ బాక్సెస్ అని అలా ఏం స్పెండ్ చేయలేదు. సో వన్స్ హౌస్ పర్చేస్ చేశాక అవన్నీ కొంటే అలా ఉంటాయని ఉన్న బాక్సెస్లోనే ఎలా రీఆర్గనైజ్ చేయాలి అనేది ట్రై చేస్తూ ఇలా ఫుల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న బాక్స్లలో క్లీన్ చేసి ఫిల్ చేసుకున్నాం. దెన్ అన్నిటికీ ప్రాపర్గా లేబుల్స్ వేసుకొని నోట్ చేసుకున్నాం, ఇది అని, ఐ మీన్ వాట్ అండ్ ఆల్ వాట్ అనేది. సో అన్నీ సెల్ఫ్గా క్లీన్ చేస్తూ రీఅరేంజ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడ ఏమేమి సర్దుకోవాలి, ఎలా క్లీన్ చేయాలి అనేది. ఇట్స్ ఆల్మోస్ట్ ఫర్ అస్ 2.5 hours బోత్ ట్రై చేసి ఎక్కడ ఏది పెట్టాలని డిసైడ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసేలోపు అంత టైం పట్టింది. సో ఇక్కడ చూస్తే మా హస్బెండ్ అన్ని క్లీన్, మనం అంత హైట్లో లేం కాబట్టి అన్నీ తీసిస్తున్నారు. నేను కూర్చొని హ్యాపీగా లేబుల్స్ చేస్తూ అన్ని బాక్సెస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఉన్న బాక్సెస్నే యూజ్ చేస్తున్నాను. యూ కెన్ సీ అట్ ద ఎండ్, ఐ విల్ షో యూ. మరి మనం రెగ్యులర్గా సామాన్ కొంటే వచ్చే ఇంగ్రీడియంట్స్ వచ్చే బాక్సెస్ని క్లీన్ చేసుకొని వాటిలలోనే యూజ్ చేస్తున్నాను. అండ్ కొన్ని టిఫిన్ బాక్సెస్ ఉంటాయి, అవి అన్నీ ఉన్న వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి, సర్దేసుకోవాలి, నీట్గా ఎలా పెట్టుకోవాలి అనేది. ఇది మళ్ళీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ చూపిస్తాను నా కిచెన్ ఎలా అయిపోయిందో, నేను చేసింది అలాగే ఉందా లేదంటే మళ్ళీ మొత్తం నా కిట్స్ అంతా పాడు చేశాను అనేది గాడ్ నోస్. బట్ ఫర్ నౌ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ఫ్ ఇలా క్లీన్ చేస్తూ అండ్ అన్నీ సర్దుతూ ఉన్నాను. ఇప్పుడు యాక్చువల్గా మాకు సమ్మర్ బ్రేక్. ఈ సమ్మర్ బ్రేక్లో నాకు ఒక 5 days హాలిడేస్ అండ్ మా హస్బెండ్కి సేమ్ టైం వీక్ ఆఫ్ తీసుకోమని చెప్పాను. వాళ్ళకు ఒక 2 weeks హాలిడేస్ ఉంటాయి. సో 1 week ఇప్పుడు నాతో పాటు, మళ్ళీ నెక్స్ట్ 1 week వచ్చేసి నా కిడ్స్ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు చూద్దామని. ప్రస్తుతానికి అయితే కిడ్స్ సమ్మర్ స్కూల్కి వెళ్ళారు. అవి ఒక 10 days స్కూలే అరేంజ్ చేస్తుంది. సో వాళ్ళు వెళ్ళిన టైంని మేము ఇలా వర్త్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయి ఇంత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. బట్ ఇదైతే చాలా నచ్చింది, కలిసి పని చేసుకోవడం, ఇల్లు నీట్గా సర్ది పెట్టేసుకోవడం అనేది నాకైతే హ్యాపీగా, ఎలాంటి నాయిస్ గొడవలు లేకుండా కంప్లీట్ చేసాం మొత్తానికైతే. లేదంటే యూజువల్గా నువ్వు ఇక్కడ పెట్టావు, నేను అక్కడ పెట్టాను, నేను ఇక్కడ పెట్టానని ఇద్దరం అలా టామ్ అండ్ జెర్రీలా ఫైట్ చేసుకుంటుంటాం. బట్ ఇలా వర్క్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చాక మేము ఇలా హౌస్ అరేంజ్ చేసుకోవడం అనేది ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఇండియాలో ఉన్నప్పుడైతే యూజువల్గా దాని ఆఫీస్కి వెళ్ళిపోతే నేనే ఒకదాన్ని అలా చేసుకుంటూ డే అంతా అలా స్పెండ్ చేసేదాన్ని. బట్ ఇక్కడ ఇలా కలిసి చేసుకోవడం బాగా అనిపించింది. అండ్ ఇండియాలో లాగా ఇక్కడ కాక్రోచెస్ అయితే లేవు, అది నా గుడ్నెస్ అనుకోవాలి. అది ఉంటే మాత్రం నన్ను ఎవ్రీ వీక్ అలా ఆర్గనైజ్ చెయ్యు, సర్దు, క్లీన్ చేయనే ఉండేది. సో అలా ఏం లేవు ఇక్కడ. ఫ్లైస్ కూడా చాలా అసలు ఉండవు, దోమలు లేవు. సో హ్యాపీగా నేను ఎంత చండాలంగా పెట్టినా అన్నీ అలా ఉంటాయి అంతే. బట్ అంత చండాలంగా ఏం పెట్టనులేండి, నీట్గానే ఉంచుకోవడానికి ట్రై చేస్తుంటాను. బట్ బేస్డ్ ఆన్ ద టైం అలా పిల్లలతో అలా అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఒక కొలిక్ వస్తుంది అన్నిటికీ. యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే, ఎక్కడ కొన్న ప్యాకెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పల్లీల ప్యాకెట్ కొంటే పల్లీలు కొన్ని వాడిన తర్వాత అవన్నిటికి లాక్స్ టైప్లో డీమార్ట్ నుంచి ఇండియా నుంచి తెచ్చుకున్నాను. వాటిని పెట్టేసి అలా ప్యాకెట్సే పెడతాను. బికాజ్ ఇక్కడ అన్ని బాక్సెస్ అన్నీ పెట్టుకుంటే మళ్ళీ మనం హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కొంచెం కష్టం అవుతుంది కదా. సో అందుకే అలా వాటిని యూస్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ మధ్య ఏమవుతుందంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోయి అవన్నిటికీ వాటికి లాక్స్ పెట్టడం కూడా అంత సరిపోలేదు. సో అవి నచ్చలేదు నాకు. ఇలాంటి బాక్సెసే బెటర్, ఎందుకంటే ఒక్కరమే కిచెన్ హ్యాండిల్ చేయం కదా. లైక్ మీ అండ్ మై హస్బెండ్ బోత్ చూసుకుంటుంటాము వర్క్, ఐ మీన్ ఇద్దరం యూజ్ చేసుకుంటుంటాం కిచెన్. తను ఒక మార్నింగ్ కుక్ చేస్తే నేను నైట్ కుక్ చేస్తే తను ఆఫ్టర్నూన్, అలా ఇద్దరం చూస్తాం. కాబట్టి అన్ని థింగ్స్ ప్రాపర్గా ఉంటేనే ఇద్దరికి అర్థమవుతుంది. ఒకటి నాకు నచ్చినట్టు నేను పెడితే తనకు అర్థమవుతుంది వంట చేసేటప్పుడు. సో అందుకని ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకొని ఇంకా అన్నీ సర్ది పెట్టుకుందామని డిసైడ్ అయ్యాము. మీరు ఇప్పుడు చూస్తే నేను చేసిన
మెస్అప్కి అన్నీ మళ్ళీ ఇప్పుడు సర్దుకుంటా ఉన్నాను. అట్ ద ఎండ్ మీకు చూపిస్తాను నేను ఎలా చేశాను అనేది. హోప్ మీకు నచ్చితే మీరు కూడా హ్యాపీగా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఇలా ఒకరోజు టైం స్పెండ్ చేస్తూ సర్దుకోవచ్చు, బాగుంటుంది. మొత్తానికి ఫైనల్ అవుతూ ఉంది నా కిచెన్ ఆర్గనైజింగ్. చూడాలి ఇక్కడ ఈ కెనడాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకొక వ్లాగ్ మైండ్లో పెట్టుకున్నాను. వచ్చి వెళ్ళేది నా ఎల్డర్ వన్ అన్న, తను కూడా వచ్చేసాడు. యంగర్ వన్ ఇంకా స్కూల్లోనే ఉన్నాడు. నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ వ్లాగ్ ఆల్రెడీ మైండ్లో ప్లాన్ చేసి పెట్టుకున్నాను. నా ఫ్రిడ్జ్ టూర్ చూపిద్దామని, ఎలా అరేంజ్ చేశాను, ఎలా ఆర్గనైజ్ చేశాను. అట్లీస్ట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇలా వ్లాగ్ చేయడం వల్ల నా ఇల్లు నీట్గా అవుతుంది అండ్ మేము హైజీన్గా ఉంటాము, మీకు హైజీన్గా ఎలా ఉండాలో చూపిస్తాను. వన్ డే మొత్తం హౌస్ టూర్ చూపిస్తాను. ఇక్కడ కెనడాలో ఇల్లు ఎలా ఉంటాయి, బయట బాల్కనీ ఎలా ఉంటుంది, వెదర్ ఎలా ఉంటుంది, లెట్స్ చూద్దాం. నా ఈ చిన్న స్టెప్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే మీకు కెనడా టూర్ కెనడాకి రాకుండానే వర్చువల్గా చూపించేస్తాను. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. యాక్చువల్గా మేము ఉండే హౌస్ వచ్చేసి లైక్ విల్లా అనొచ్చు, అంటే ఏమంటారు దాన్ని, కాండో హౌసెస్ అంటారు. లైక్ అన్ ఇండివిజువల్ మల్టీ స్టోరీ బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాం, పైన ఫ్లోర్లో వేరే టెనెంట్స్ ఉంటారు. ఇంకోటేమో అపార్ట్మెంట్స్ ఉంటాయి. మన ఫ్యామిలీకి అపార్ట్మెంట్ అంత సూట్ అవ్వదు, అంటే సూట్ అవుతుంది బట్ నాయిస్ పైన కింద అలా వినిపిస్తూ ఉంటుంది. వాటర్ ఎక్కువ మనం కింద ఫ్లోర్ మీద పోస్తే కింద ఫ్లోర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అలాంటి డిసడ్వాంటేజెస్ చూశాను. ఇంకా కొన్ని వచ్చేసి కాండోస్ ఉంటాయి, లైక్ డెన్స్ లాగా, అన్నీ ఒకటే రూమ్లో, అన్నీ బెడ్రూమ్, కిచెన్, హాల్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి. కొన్ని వచ్చేసి టౌన్ హౌసెస్ ఉంటాయి, అటాచ్డ్ హౌసెస్, బట్ ఇండివిజువలే, బట్ ఒక హౌస్ ఇంకో హౌస్కి అటాచ్ చేసి అలా సీక్వెన్స్గా కట్టి ఉంటారు, వాటిని టౌన్ హౌసెస్ అంటారు. ఇదైతే మొత్తం ఇండివిజువల్. నేను ఒకరోజు చూపించినప్పుడు మీకు బయట మా బ్యాక్ యార్డ్ కూడా చూపిస్తాను. దట్స్ అ ఫేవరెట్ స్పాట్ నాకైతే ఇక్కడికి వచ్చాక. ఇప్పుడు మీరు చూస్తున్న కిచెన్లో ఆ స్టవ్ అయితే బిల్టిన్గా వచ్చేసి ఉంటుంది. మనం ఏమి స్పెసిఫిక్గా ఎక్స్టర్నల్ స్టవ్ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు, అది ఎలక్ట్రిక్ స్టవ్. దాని కింద అవెన్ వచ్చేసి మైక్రో అవెన్, అండ్ రైస్ కుక్కర్ కింద ఉన్నది డిష్ వాషర్. అది మేము మా ఓనర్స్ని అడిగి పెట్టించాము, నచ్చింది అది. అంటే ఆఫ్టర్ ఇయర్ లైక్ రీసెంట్గా పెట్టారు వాళ్ళు. బాగా యూస్ చేసుకోవచ్చు, మన టైం చాలా సేవ్ అవుతుంది అనుకుంటాం కానీ బట్ అన్ని వెజల్స్ని ప్రాపర్గా క్లీన్ చేసి పెట్టాలి. ఎలా లైక్ టీ బౌల్స్ ఉంటాయి, టీ బౌల్స్ ఎలా పట్టిస్తే అలా పెడితే అవి క్లీన్ అవ్వదు. జస్ట్ అది హాట్ వాటర్ ఫ్లష్ చేస్తూ ఉంటుంది అండ్ సోప్ యూస్ చేసుకుంటుంది. దానికి సపరేట్ సోప్స్ కొనాలి, డిటర్జెంట్స్. ఏ సోప్ పెడితే ఆ సోప్ అందులో పెడితే అది వర్క్ అవ్వదు. సో డిష్ వాషర్కి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అది ఇట్ విల్ సేవ్ టైం. ఒక లోడ్లో మా ఎంటైర్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేస్తుంది. సో టైం సేవ్ చేస్తుందని అనుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కెనడాలో లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ ఉంది. దానివల్ల నా చేతులన్నీ మొత్తం పాడైపోయాయి 1 year డిష్ వాష్ చేస్తూ. సో ఇంకా ఓనర్స్ని రిక్వెస్ట్ చేస్తే పెట్టించాను. అపార్ట్మెంట్స్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అపార్ట్మెంట్స్, టౌన్ హౌసెస్లో అయితే బిల్ట్ ఇన్ డిష్ వాషర్, ఫ్రిడ్జ్, అవన్నీ వచ్చేస్తాయి. ఇది జస్ట్ ఇండివిజువల్ హౌస్ కాబట్టి ఓనర్స్ పెట్టించలేదు, బట్ నౌ ఇట్ ఈస్ ఫర్ ఫ్యూచర్ పీపుల్. ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసి పెట్టించాం కాబట్టి అది మీకే ఉంటుంది. ఎంజాయ్. డిష్ వాషర్ అయితే వచ్చేసింది. ఇటు ఇంకా అవెన్, రైస్ కుక్కర్, ఇంకొకటి చూపిస్తాను. అది నేను ఇండియాలో అయితే చాలా రేర్గా అందరి ఇండ్లలో చూసాను. లైక్ మిక్సింగ్ బౌల్, ఫ్లవర్ మిక్స్ చేసుకోవచ్చు, లైక్ ఆటాన్ని మిక్స్ చేసుకోవడానికి ఆర్ ఎల్స్ కేక్ మిక్స్ చేసుకోవడానికి ఒక ఐటమ్ అయితే కొన్నాను. అది అక్కడికి రెడ్ కలర్లో కనిపించేది. ఇంకోటేమో ఎయిర్ ఫ్రైయర్, ద ఫస్ట్ వన్ మీరు చూసింది. ఇలా అరేంజ్ చేశాను. ఫైనల్గా అట్ ద ఎండ్ వచ్చేసింది. అక్కడ వాచ్ పెట్టుకున్నాను, లేదా టైం ఈజీగా విజిబుల్ ఉంటుంది అని చెప్పేసి.
అవెన్ ఇది జస్ట్ జనరల్ హీట్ చేసుకోవడానికి ఇవి ఇక్కడ పక్కన ఉన్న వైట్ కలర్ది యూజ్ చేస్తాను. కిందదేమో బేక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. చెప్పా కదా మీకు నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ బౌల్స్ ఇవన్నీ. ఐస్ క్రీమ్ బౌల్స్ని మా ఇంట్లో ఐస్ క్రీమ్ చాలా తింటారు, డోంట్ మైండ్. సో ఆ బౌల్స్నికి లేబుల్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి మా అమ్మ ఇండియా నుంచి పంపించింది, ఆ బ్లూ కలర్ లిడ్ ఉన్నవి ఎప్పుడు పార్సల్స్ వచ్చినప్పుడు. సో ఇలా అన్నీ అరేంజ్ చేసేసాను. నచ్చిందా మీకు? నాకైతే నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. ఇంకో 3 months తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు హౌస్ ఎలా అయింది అనేది. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఎలాగో అది మళ్ళీ అంతా కంగారుగా అయిపోతుంటుంది, మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి. సో ఇలా నా వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్.